ఫైనల్ గా లైఫ్ లోనే ఫస్ట్ టైం హైదరాబాద్ కి వచ్చాను. సడన్ గా ఒక రోజు కాల్ వచ్చింది హైదరాబాద్ రమ్మని. ఎందుకంటే జిఎస్టీ ఫైలింగ్ చేయడానికి జిఎస్టీ కన్సల్టెన్సీ వాళ్ళకి ఒక యాప్ అండ్ వెబ్సైట్ చేశాను. ఇది చాలా బాగా నచ్చి వాళ్ళు నన్ను హైదరాబాద్ రమ్మన్నారు. చిల్లు ఇంకా ల్యాప్టాప్ బ్యాగ్ లో సర్దుకొని ఇంకా స్టేషన్ కి వెళ్ళిపోయాను. తోడుగా ఫ్రెండ్ వచ్చాడు నన్ను డ్రాప్ చేయడానికి. ఇంకా ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా నైట్ 9 కి నేను చల్లాపల్లి స్టేషన్ లో దిగేశాను. స్టేషన్ కి పక్కన ఉన్న బిర్యానీ హోటల్లో బిర్యానీ తిన్నాను. సేమ్ స్టేషన్ పక్కన ఉన్న హోటల్లో రూమ్ తీసుకొని స్టే చేశాను. ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అయ్యి ర్యాపిడో బుక్ చేసుకున్నాను క్లయింట్ దగ్గరికి వెళ్ళడానికి. వెళ్తుంటే దారి మధ్యలో చాలా పెద్ద బిల్డింగ్ కనబడింది. అలాంటి బిల్డింగ్ నేను ఇప్పటిదాకా చూడలేదు. అలాగే సచివాలయం కనబడింది అండ్ హుస్సేన్ సాగర్ కనబడింది అండ్ అంబేద్కర్ స్టాచ్యూ కనబడింది. అన్నిటిని చూసేసాను. నెక్స్ట్ క్లయింట్ ని కలిసేసాను. క్లయింట్ కి పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసేసాను. అక్కడ నుంచి ర్యాపిడో బుక్ చేసుకొని చార్మినార్ వెళ్తుంటే ఇక్కడ ఎప్పుడు చూడని ఏదైతే కనబడింది. ఇది మీకు తెలిసిందే కింద కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. ఫైనల్ గా చార్మినార్ అయితే చూసేసాను లైఫ్ లో ఫస్ట్ టైం. అండ్ క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంది ఆ రోజు మొహరం కాబట్టి. అండ్ పోలీస్ సెక్యూరిటీ కూడా చాలా స్ట్రాంగ్ అండ్ సెక్యూర్ గా ముందే అడ్వాన్స్ గా ఉన్నారు. నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇంకా మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడం కోసం ఇక్కడ కొక్కరకో అనే ఒక హోటల్లో బిర్యానీ తింటున్నాను. పలావ్ అయితే చాలా బాగుండింది. ఇంకా ఈవినింగ్ రిటర్న్ స్టార్ట్ అయిపోయాను.